నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో జిబ్లీ తరం కొనసాగుతుందా? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్గా మారుతున్నాయా? రానున్న రోజుల్లో ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి పనిచేస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికి వస్తే, గతంలో ఒక పోర్ట్రేట్ అంటే ముఖ చిత్రం వేయించుకోవాలి అంటే ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గరికో, ఈ మధ్య కాలంలో అయితే ఆన్లైన్లోనూ ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జిబ్లీ ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. OpenAI సంస్థ తన చాట్ జీపీటీ 40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టిన తరువాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాలలో వారి జిబ్లీ ఫోటోలను పొంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత వ్యక్తిగత ఫోటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసిన వారికి పంచుకోవాలి అనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విదితమే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫోటోలను చూసుకోవాలి అన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైన, అలా శిల్పారామంలోనూ పోర్ట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు. వారి వద్ద లైవ్గా వేయించుకునేవారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వినూత్న కళాత్మక యానిమేటెడ్ ఫోటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. అయితే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వైరల్గా మారిన జిబ్లీ ఫోటోలు చాట్ జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫోటోలు జపాన్లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జిబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జిబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతోంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ప్రతి ఒక్కరి బర్త్డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్ చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డొమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫోటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జిబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివర్ణిస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోర్ట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్టనష్టాలను తెచ్చిపెడుతుంది.